తిరుపతి జిల్లా రైల్వే కోడ్ నియోజకవర్గంలోని చిట్వేలు మండలం తిమ్మయ్యపాలెంలో స్తోత్రియం ఇనాం భూముల వివాదం మరోసారి తెర మీదకొచ్చింది. తమ పూర్వీకులకు ఇనాంగా లభించిన వందల ఎకరాల భూములను కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ ముత్యాల వంశస్థులు అధికారులను ఆశ్రయించారు. చిట్వేలు మండలం తిమ్మయ్యపాలెం గ్రామానికి చెందిన ముత్యాల వంశస్థులు సోమవారం చిట్వేలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమ పూర్వీకులకు 1701లో అప్పటి పాలకులు 428 ఎకరాల భూమిని స్తోత్రియం ఇనాంగా ఇచ్చారని ముత్యాల ప్రసాద్ తెలిపారు. కాలక్రమేణా గ్రామంలోని కొందరు వ్యక్తులతో పాటు బయట ప్రాంతాలకు చెందిన వారు కూడా ఇలాంటి 250 నుంచి 300 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని వారు ఆరోపించారు. తమ కుటుంబానికి సంబంధించిన ఎఫ్ఎల్ఆర్, ఐఎఫ్ఆర్, వీలునామా తదితర భూమి రికార్డులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో తాము సాగు చేసుకున్న భూములను కూడా అక్రమంగా స్వాధీనం చేసుకుని తోటలు ఏర్పాటు చేశారని వాపోయారు. ఈ వ్యవహారంపై తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించినట్లు వారు చెప్పారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ భూమికి సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించి 2 వారాల్లో గ్రామంలో సమగ్ర విచారణతో పాటు రీసర్వే నిర్వహిస్తామని చెప్పారు. నా పేరు ముత్యాల శివప్రసాద్. మాది తిమ్మాయిపాలెం గ్రామం, చిట్వేలు మండలం, తిరుపతి జిల్లా. మేము జంగం కులానికి చెందిన వారము. మా తాతగారు ముత్యాల కన్నయ్య తిమ్మాయిపాలెం గ్రామం సోత్రియందారుగా ముత్యాల ముద్దు వీరప్ప వంశస్థుడికి చెందినవాడిగా గుర్తించి 1701లో అప్పట్లో పాలకుల రాజులు మాకు ఇనాంగా ఇచ్చిన 428 ఎకరాల భూమిని మా తాతగారు ఆధీనంలోనే పెట్టుకొని దాన్ని అనుభవించుకుంటూ విలేజ్లో ప్రతి ఒక్కరి దగ్గర అప్పట్లో కర్ణంగా పనిచేస్తూ ట్యాక్స్ వసూలు చేస్తూ గవర్నమెంట్కి అతిథిగా పనిచేస్తూ ఉన్నారు. మా తాతగారు హయాం ఉన్నంత వరకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. కొంతకాలానికి కొంతమంది వ్యక్తులు మా వంశస్థులుగా ఉండేవాళ్ళు కొంతమంది వలసపోతూ మా ఊరికి సంబంధించిన బ్రాహ్మణీస్ కొంత వృత్తి భాగాలని అమ్మడం జరిగింది. ఆ అమ్మిన భూముల్లో నుంచి వాళ్ళు కొంతమంది విలేజర్స్కి, కొంతమంది రెడ్డిస్కి అమ్మడం జరిగింది. ఆ అమ్మిన డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకు సంబంధించిన చాలామంది వాళ్ళ బంధువులు, వాళ్ళ ఇంటి ఆడబడుచులు, వాళ్ళకు సంబంధించిన చాలామంది రెడ్లు ఆ భూముల్ని ఆక్రమించుకొని, కొంతమంది దొంగలు కూడా ఆ భూములను ఆక్రమించుకొని సుమారు 250 నుంచి 300 ఎకరాల వరకు ఆక్రమించుకోవడం జరిగింది. సో మా తాతగారు, మా తండ్రి గారి పేరున, మా చిన్నాన్నల పేరున 1990లో డాక్యుమెంట్స్ కూడా వీలునామా రిజిస్టర్ చేయించడం జరిగింది. మా తాతగారు మరణించిన తర్వాత మా తండ్రి గారు కూడా ఆ భూముల్ని చదును చేసుకొని పైర్లు పెడుతూ అవన్నీ సాగు చేసుకుంటూ ఉన్నారు. కొంతకాలానికి మా తండ్రి గారు కూడా పాస్బుక్లు కావాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. ఎఫ్ఎల్ఆర్ మేరకు ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఎన్నో ఆఫీసులకి సబ్మిట్ చేస్తూ మాకు పాస్బుక్లు ఇవ్వమని చెప్పేసి విలేజెస్తో పాటు సకలం మాకు అన్నీ కావాలని చెప్పేసి వెళ్తూ ఉండేవాడు. కొంతకాలం తర్వాత మా తండ్రి గారు కూడా మరణించినారు. మరణించిన తర్వాత మేము బతుకు జీవనం కోసం బయట ఉన్న సమయంలో చూసి మమ్మల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో భయభ్రాంతులకు గురి చేసి మేము చదువు చేసుకునే భూములు కూడా, మా ఆక్రమణలో ఉన్న భూములు కూడా ఆక్రమించుకొని తోటలు వేసుకొని వాళ్ళు ఎన్ని ఎంక్వైరీలు చేస్తే పాస్బుక్లు ఇస్తారనే ఉద్దేశంతో, అవి ఇస్తే వాళ్ళ భూములన్నీ పోతాయనే ఉద్దేశంతో మా దగ్గర రికార్డులు ఉన్నాయని చెప్పేసి అబద్ధాలు చెప్తూ సకలం అన్నీ మావేనని చెప్పేసి మేమే సూత్రధారులు అని చెప్పి మా మీద దౌర్జన్యాలు చేస్తూ తప్పుడు సమాచారాలు చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది. మా దగ్గర ప్రతి రికార్డ్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్, ఎవిడెన్స్, ఎఫ్ఎల్ఆర్, ఐఎఫ్ఆర్, ఎవ్రీ డాక్యుమెంట్స్ మేము పెట్టుకొని ఆఫీసులకు వస్తూ ఉన్నాం. వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ లేకుండానే మాకుంది, రైట్స్ మాకున్నాయని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దయచేసి అధికారులు ఇప్పుడన్నా మా మీద దయ ఉంచి ఇవన్నీ పరిశీలించి, అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం చిట్వేలు మండలం తహసీల్దార్ వారి దగ్గరికి వచ్చి మా యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చూపించి ఒక అర్జీ రూపంలో ఇచ్చినాము. అలా ఇస్తే ఎంఆర్ఓ గారు కూడా స్పందించి మీ డాక్యుమెంట్లన్నింటినీ చెక్ చేస్తూ వాళ్ళని కూడా పిలిపిస్తాము, వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయో చూస్తాము. మేము విలేజ్కి వచ్చి 2 వారాల్లో ప్రతి డాక్యుమెంట్స్ని ఎంక్వైరీస్ చేస్తూ భూములన్నింటినీ సర్వే చేయించి ఎవరెవరికి రావాల్సిన రైట్స్ వాళ్ళకి ఇప్పిస్తూ వాళ్ళకి పాస్బుక్లు చేయిస్తామని చెప్పేసి మాకు 2 వారాల్లో క్లియర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మా ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తాం, మీ ఊరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాస్బుక్లు ఇస్తామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. నేను తిమ్మాయిపాలెం కాపురిచ్చుని. నా పేరు పొరం రమణయ్య. నేను గత 2013 నుంచి సర్పంచ్గా మా మామను పెట్టుకొని నేను పెయింటింగ్ చేస్తా ఉన్నా. అంతకుముందు సమస్యలు అరాకొర జరుగుతూ ఉన్నాయి.
ఆ 2013 నుంచి పెద్ద పెద్ద ఇష్యూ జరుగుతూ వచ్చింది. అప్పుడు ఇష్యూ కోసం మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాము. ఈ ల్యాండ్ విషయం, ఇది నాది అని చెప్పి సోదరులు కూడా కొట్లాడుకుంటా ఉన్నారు. నీ ఎక్క ఎంత ఉన్నది, వాళ్ళ ఎక్క ఎంత ఉన్నది, కొట్లాట అవసరం లేదు, రికార్డు ఎత్తుకోరండి, తహసీల్దార్ ముందర పెడదాము, రెవెన్యూ ఆఫీస్ ఉంది కదా మనకు, ఎవరు అయితే వద్దు వాళ్ళ సంపొద్దు, మీరు చావద్దు, సస్తా వాళ్ళు ఒకటి కానీ మీరు ఊరికి సపోర్ట్ రాకండి అని చెప్పి మమ్మల్ని చాలా బెదిరించారు. బెదిరించి నేను ఒకటే చెప్పిన, మేము గ్రామానికి పెద్ద మనిషిగా ఉన్నాము, ఈ గ్రామంలో ఏ సమస్యలు వచ్చా కూడా పరిష్కారం చేయాల్సిందే కానీ కొట్లాటకు ఉద్రాటకు చేసుకోవద్దని చెప్తున్నాము. నీ రికార్డు ఎంత ఉన్నదో ఎత్తుకోరా, నువ్వు ఎవరి దగ్గర ఎంత కొన్నావో ఆ హక్కు ప్రకారం తహసీల్ దగ్గర పెట్టు, వాళ్ళ హక్కు తెస్తాం, వాళ్ళకి ఎంత ఉంటే అంత తీసుకోండి, మీకు ఎంత ఉంటే అంత కేటాయిస్తారు, రత్తలు మాత్రం వద్దు అని అంటే మొత్తం సోత్రమదారులు మేమేను అని అంటారు. ఎక్కడన్నా ఒక జంగాలకు గానీ, ఒక బ్రాహ్మణ్స్కి గానీ, ఒక ఆసాది మాన్యం గానీ, ఒక శాఖల మాన్యం గానీ ఉంటది. రెడ్లకు, నాయుళ్లకు, బల్యోళ్ళకు మాన్యం ఉండదని నేను చూడలా. నాకు 61 సంవత్సరం వయసు, నేనైతే చూడలా. న్యాయమే కావాలని చెప్పి నేనంటే రాత్రుల్లో వచ్చేది కోయిట్ నుంచి తిరిగి బోర్డులు వేసుకునేది, ఒక ల్యాండ్ తయారు చేసుకుని రాత్రి బోర్డులు వేసుకునేది, కరెంట్ పెట్టుకునేది, పోతా ఉండేది లంచం పోసుకొని. ఇదే విధంగా కొనసాగుతున్నారు. నిన్నటికి కర్ణం మాన్యము మా బామద్ది అనే అబ్బాయి, ఒక అబ్బాయి డబ్బులు ఇచ్చింటే డబ్బులు రాక భూమి చేసుకుంటే దానికి ఎన్నో పెండింగ్లు పెట్టి మా భూములన్నీ కబ్జా చేస్తున్నారు. మాపే చేస్తారు. మాపులు చేసేది వాళ్ళు, చెందేది వాళ్ళు, పెట్టేది వీళ్ళ మీద. వాళ్ళు ఒక కుటుంబం అని మీరు ఎవరు రాకండి, వాళ్ళు ఏమి చేస్తామంటే మేము ఒప్పుకుంటాం, గ్రామంలో ఉండడము. పక్కన రేపు పోలీసులు వచ్చి ఏమంటారు, ఏమైనా పక్కన చంపుతుంటే మీరు ఆడిపోయారని చెప్పి అడిగితే మేము ఏమో సమాధానం చెప్పాలి, మొగరు తీసుకు లోపలేస్తారు. చట్టానికి విరుద్ధంగా కదా చట్టం ప్రకారం రికార్డు ఇప్పుడైనా కూడా నేనైతే న్యాయమే చెప్తా సార్. ఎట్లా అంటే ఇప్పుడు తహసీల్దార్ ముందర కాదు, మీ ముందర కాదు, ఇంకోరు ముందర కాదు, నేనైతే న్యాయమే చెప్తా. నీకు రికార్డు ఉన్నది, ఎవరి దగ్గర కొన్నావు నువ్వు? ముత్యాల కన్నయ్య బాపనోళ్ళకి అమ్మితే బాపనోళ్ళ దగ్గర ఆ ఉత్తు నువ్వు కొన్నావు, నీకు హక్కు ఎంతవరకు ఉంటుంది? ఆ కొన్ని అంత మాత్రమే ఉంటుంది నీకు హక్కు. నువ్వు కొన్ని కాదు తీసుకో, నీకు ఆడికి వచ్చి ఆడు సెటిల్మెంట్ చేసుకొని తీసుకో. మిగతా చికెన్ ల్యాండ్ వాళ్ళకి వస్తుందా రాని, రాకుండా ఉంటే ప్రజలకు పెంచుతారు, అంతే కదా. గవర్నమెంట్ హ్యాండ్ చేసుకుని ప్రజలకు పెంచుతారు. వాళ్ళ హక్కును నువ్వు తీసుకొని వాళ్ళకి ఏమి లేదు, వాళ్ళకి ఎక్కడ లేదని చెప్పి అంటే గ్రామంలో ఇళ్ళు కట్టుకున్న ప్రతి ఒక్క కుటుంబం కట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళ తనలోనే కట్టుకున్నారు. జంగాల తనలోనే ఊరే జంగం వాళ్ళదని. మేము గొడవలు పడతా ఉంటే చంద్రశేఖర్ రెడ్డి అనే అతను వచ్చి తహసీల్దార్ని కలిశాడు. తహసీల్దార్ ఏం చెప్పారు, మీ రికార్డు ఎత్తుకురాపండి, వాళ్ళ రికార్డు ఎత్తుకోండి, ఇద్దరు రికార్డు పరిశీలించి నేను చేసే న్యాయం నేను చేస్తానని చెప్పి తహసీల్దార్ గారు చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ ఉండే తహసీల్దార్ గారు కాబట్టి 2 వారాలు టైం ఇచ్చాడు. ఈ 2 వారాల టైం లోపల వాళ్ళదా ఇది ఏళ్ళదా నాకు తెలిసి ముత్యాల ముద్దు వేరే అసలు పట్టాదారుడు, వాళ్ళు వారసత్వంగా వాళ్ళకి వచ్చింది. వీళ్ళేం అసలు పట్టాదారులైనా కావచ్చు కాకపోవచ్చు, వారసత్వంగా ఇప్పుడు మీ తాత ఉన్నాడు, మీ తాత పరిస్థితి బాగలేదు కాబట్టి హక్కుదారులు మాత్రం వినామదారులు మాత్రం జంగాలే. కాబట్టి తహసీల్దార్ వారికి దైవం చెప్తానా, మీరు గ్రామాన్ని ఎన్క్వైరీ చేసి గ్రామంలో వచ్చి దాన్ని పరిశీలించి సర్వే చేసి ఎవరిది ఎంత ఉన్నది ఏమున్నదని మీకు దయ ఉంచి నా శిరసు ఉంచి తలకాయ ఉంచుతాను. తహసీల్దార్ ఆఫీస్ రావడం జరిగింది. దాని మీద పూర్తిగా పరిశీలించి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. కొన్ని రకాల ఇష్యూస్ ఉండడం వల్ల కొన్ని డిస్టర్బెన్స్ జరుగుతుందని చెప్పి ఈ మధ్య కాలంలో కొన్ని కథనాలు కూడా వెలువడాయి. వాటి మీద తీవ్రంగా పరిశీలించి మా రెవెన్యూ అధికారులను కూడా ఫీల్డ్కి పంపించి కొన్ని యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఫర్దర్ గా నెక్స్ట్ దాని మీద పూర్తిగా ప్రీవియస్ గా సర్వే చేసినటువంటి రికార్డులు మన ఆఫీసులో రికార్డులను పరిశీలించి ఒకరోజు దానికి కేటాయించి పూర్తిగా అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఒక సెటిల్మెంట్ తీసుకొస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వీళ్ళు అదే ఇతరులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా మీకు సమర్పించారు? దానికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు కూడా వస్తున్నారు, వేరే సంబంధించిన రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేశాము. ఈ వీక్ లో మాకు పూర్తిగా రికార్డ్ తో మా ఆఫీస్ కి రావాల్సిందిగా వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు మేమే సూత్రధారులం అనే విధంగా చెప్పుకుంటూ 100 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారు అనేది వీళ్ళ వాదన సార్. అది రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఏం రికార్డ్స్ ప్రూఫ్స్ పరిశీలించిన తర్వాత మీకు నేను క్లియర్ గా తెలియజేస్తాను. ఎప్పుడులో బావచ్చు సార్? ఒక 2 weeks లో దీని మీద ఒక నిర్ణయానికి వస్తాను. 2 weeks ఇద్దరిని పిలిపించి పూర్తిగా పర్యవేక్షించి ప్రీవియస్ గా ఏ విధంగా సర్వే చేస్తారు, ప్రీవియస్ రికార్డ్స్, పాత రికార్డ్స్ అనే ఫైల్స్ అని వెరిఫై చేసి దాని మీదుగా మీకు పూర్తి వివరాలు అందిస్తాను. సార్, ఇప్పుడు చిట్వేల్ మండలంలో ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని చెప్పేసి చాలా వరకు వినికిడు సార్. దీనిపైన మీరు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? అలాంటివన్నీ యాక్చువల్ గా మేము వచ్చినప్పటి నుంచి అయితే ఎటువంటి జరగలేదు. జరిగిన వాటిని కూడా కొన్నిటి మీద వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఇచ్చి యాక్షన్ తీసుకోవడం కూడా పోలీస్ అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మా దృష్టికి ఏది వచ్చినా కానీ ఇమీడియట్ గా ఆర్ఐని పిఆర్ఓని పంపించేసి అక్కడ ఏది జరుగుతున్నా కానీ కట్టడాలను ఆపడము మరియు పరిధిలో లేకపోతే ఇమీడియట్ గా పడేయడం కూడా చేస్తున్నాం.
కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా జాగ్రత్తగా పనిచేస్తుంది. మరియు మీ దృష్టికి ఏమొచ్చినా కానీ మాకు తెలియజేసినా కానీ గవర్నమెంట్ భూముల ఆక్రమణలు జరగకుండా